నమస్తే నావూరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే ఏపీలో అంగన్వాడీల ఆందోళన తీవ్రతరం కావడంతో ఈ నెల 5లోగా విధులకు హాజరు కావాలని అంగన్వాడీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. విధులకు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఏ జిల్లాలకు ఆ జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో సర్కారు నోటీసులు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మె వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను నోటీసులో వివరించింది. అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన మేళ్లను కూడా నోటీసులో వివరించారు. సిగ్గు సిగ్గు మహిళలను నడివీధిలో కూర్చోబెట్టడము సిగ్గు సిగ్గు 22 రోజులైన చర్చకు పిలవకపోవడం మార్చాలి మినీలను మెయిన్ సెంటర్లుగా. తమ సమస్యలకు పరిష్కారం చూపండంటూ నిరసనలు సమ్మెను చేపడుతుంటే పరిష్కార దిశగా బాటలు వేయని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులతో తమను బెదిరింపులకు గురిచేయడం హేయమైన చర్య అని అంగన్వాడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 22 రోజులుగా సమ్మెను నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్మికులకు జనవరి 5లోపు విధుల్లోకి చేరాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు జగన్ తమకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. 5వ తేదీ లోపల మీ విధులకు మీరు హాజరు కాకపోతే ప్రత్యామ్నాయాలు ఏదో చేస్తామన్నారు. 5 కాదు కదా, ఇంకొక 5 కాదు, ఇంకొక 5 కాదు, ఎన్ని 5లు వచ్చినా మా పోరాటం ఆగదు. మా కోరికలు తీరే వరకు మేము ఈ సమ్మెను విరమించే సమస్య లేదు. పోరాటం మాత్రం ఆగేది లేదు. జగనన్న గారికి ఒకే మాట చెప్తున్నాము, మా పోరాట ఫలితం మేము సాధించుకున్నంత వరకు జగనన్న నిన్ను వదలనే వదలం. మేము అడిగిన కోరికలు మాకు ఇవ్వాలి, కానీ మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. అన్నీ మీరు చెప్పినట్టు మేము పనులన్నీ చేస్తున్నాం, కానీ మేము అడిగింది ఒక్కటి మాత్రం జీతం పెంపుదల మాత్రం మీరు ఇవ్వనంటున్నారు. మరి దానివల్ల మీకు ఎన్ని కోట్ల నష్టం వస్తుందో మాకైతే తెలీదు. ఎన్ని వచ్చినా రాకపోయినా మా జీతాలు పెంచుకొని మేము తర్వాత మా వృత్తిలోకి మేము పోతాం, కానీ మా పోరాటాన్ని ఆపే పని లేదు. జగనన్న నీ మనసు మార్చుకొని ఈ 2024లో ఈ 2వ తేదీ ఇస్తున్నాము, మీరు 5వ తేదీన మాకు కట్అవుట్ డేట్ ఒకటి పెట్టారు. మేము కూడా మీకు డేట్ చెప్తున్నాము. ఎన్ని రోజులైనా సరే ఈ శిబిరం నుంచి మేము వదిలిపోము, మా పోరాటం ఆపము, మా సమ్మె ఆగే సమస్య లేదు. కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మా మీద దయదలిచి మా కోరికలు తీర్చి మమ్మల్ని మా విధుల్లోకి పొమ్మంటే సంతోషంగా 5వ తేదీ నుంచే మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మేము అడిగినవన్నీ మాకు ఇస్తేనే జగనన్న, మాకు ఇస్తేనే, మళ్ళీ చెప్తున్నా, మా కోరికలు తీరిస్తేనే మేము మా విధుల్లోకి మేము పోతాము. అనంతపురం జిల్లా సింగనమల ప్రజల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. కొత్త ఆశలు ఆకాంక్షలతో 2024వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులు కేక్ కట్ చేశారు. ఆలూరు సాంబశివారెడ్డి గారికి, జొన్నలగడ్డ పద్మావతమ్మ గారికి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల జారీ ఇవాళ పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయని వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. డిసెంబర్ 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంత సేవతో శాశ్వతంగా ముగిశాయి. ఆంధ్ర నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 మహిళలను కుప్పం ఎస్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5 లక్షల విలువ చేసే 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన లోవలక్ష్మి, తమిళనాడు కృష్ణగిరికి చెందిన మల్లికకు గంజాయి సరఫరా చేస్తోంది. వీరిద్దరూ గంజాయితో కృష్ణగిరికి వెళ్లడానికి కుప్పం రైల్వే స్టేషన్లో ఉండగా
ఎస్సీబీ పోలీసులు తీసుకుని కేసు నమోదు చేశారు. కుప్పం పట్టణం నందు మేము గంజాయి నిమిత్తము దాడులు నిర్వహించినాము. అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర మన అడిషనల్ ఎస్పీ రాయశ్రీ అడిషనల్ ఎస్పీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు, అలాగే షెబ్బు సూపరింటెండెంట్ బాబు శ్రీధర్ గారి ఆదేశం మేరకు మేము దాడులు నిర్వహించినాము. అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా 2:02 మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా, అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము 2 కేజీల గంజాన్ని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. దీని గంజాయి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఎస్సీబీ స్టేషన్ కుప్పం, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం. అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని తీసుకొని వచ్చినారు. ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్లో మన మల్లికాన తమిళనాడు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని సర్వశిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న 14వ రోజు చేరుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ సదుపాయం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా అవి సఫలం కాలేదని, పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియజేస్తుందని విమర్శించారు. సర్వశిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు వారికి మద్దతు కూడా తెలియజేస్తున్నాయి. ఇదే అంశం కాకినాడ సర్వశిక్ష ఉద్యోగులు జేఏసీ దీక్షా శిబిరం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైంది. అందరూ ఈ సంవత్సరం అంతా తమకు మంచి జరగాలని తమ ఇష్టదైవాన్ని ప్రార్థించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ సర్వశిక్ష ఉద్యోగులు జేఏసీ మాత్రం తమ ఆకలి తీర్చాలంటూ తమ నిరసన దీక్షను కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు 14వ రోజుకైతే వీరు సమ్మె చేరుకుంది. అసలు వీరు ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు అయితే విఫలమయ్యాయి. ఇప్పుడు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి జేఏసీ జిల్లా ప్రెసిడెంట్ చంద్రబాబు ఉన్నారు. అంతే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికి 14 రోజులైతే మీ నిరసన దీక్షలు, ధర్నాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో అయినా మీ డిమాండ్లు నెరవేరుతాయని మీరు ఆశపడుతున్నారా, ఆకాంక్షిస్తున్నారా? ఈ రోజుకి 14వ రోజు సమ్మెలో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం ఉండడం జరిగింది. మరి గవర్నమెంట్ 10వ రోజునే చర్చలకు పిలిచి విభజించు పాలించు అన్న నినాదంతో మరి మాలో మమ్మల్ని విడదీయాలన్న భావనతో మరి గవర్నమెంట్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో గవర్నమెంట్ మా సమానమైనటువంటి సమాన పనికి రెగ్యులరైజేషను, ఉద్యోగ భద్రత కల్పిస్తుందన్న ఉద్దేశంతో మరి మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశతో ఉన్నామండి. ఈ 14వ రోజు ఇప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకోపోయినట్లయితే మరింత ఉధృతం చేస్తామని మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అయితే మిమ్మల్ని చర్చలు పిలిచింది. ఏ విధమైన ఆంక్షలు మీరు పెట్టడం జరిగింది? ప్రభుత్వం దానికి ఎందుకు స్పందించలేదు? మొట్టమొదటిగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమస్య కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయమని కోరామండి. వారు అంగీకరించలేదు. కనీసం తర్వాత హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని కోరాము, అది కూడా వారు అంగీకరించలేదు. మినిమం పే స్కేల్ కూడా ఇప్పించమని కోరాము, అది కూడా వారు సముఖంగా లేరండి. మేము చేసిన పోరాటం ఎట్టి పరిస్థితులను వారు అంగీకరించట్లేదు. మాకు అన్యాయం చేయడానికి చూస్తున్న ప్రభుత్వం కూడా. ఇప్పుడు కొత్త సంవత్సరం పూట తమ న్యాయమైన డిమాండ్లు ఈ సంవత్సరం అయినా ఈ నెలలోనైనా నెరవేరుతాయని ఆశతో వీరంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచి డిమాండ్లను పక్కన పెట్టి విభజించి పాలించే అనే ధోరణిలో మాత్రం వ్యవహరించిందని వీరు వాపోతున్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కొండపైకొచ్చే ద్విచక్ర వాహనాలను, ఆటోలను కొండ కిందనే నిలిపివేశారు. కొండపైన జూ పార్క్, గాలిబండ, వ్యూ పాయింట్ తదితర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి పర్యాటకుల రద్దీ భారీగా తగ్గింది.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో చింత చెట్లను నరికేస్తూ ఉండడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాధారాలతో సహా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీ శాఖ పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఒక సంవత్సరం నుంచి లేపాక్షిలో ఉన్న ప్రజలని ఏమి చేయదలుచుకున్నారో తెలియదు. ఇక్కడ చూడండి, ఈ చెట్లన్నీ 11 చెట్లని నంబర్ వేశారు ఫారెస్ట్ వాళ్ళు, కానీ ఇక్కడ 15 కొట్టారు. ఈ చెట్లకు ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు ఇచ్చి అప్లై చేసి కొట్టేస్తున్నారు. ఈ ఫారెస్ట్ అధికారి అక్బర్ అనే వ్యక్తి, ఆయనకి పచ్చని చెట్లు చూస్తే బగ్గుమని కాలిపోతుంటాయి. అతనికి చెట్లు అంటే ఒక భస్మాసుర హస్తం ఉన్నట్టే. అతనికి అక్బర్ అనే అతని మీద ఎన్ని కంప్లైంట్స్ కలెక్టర్ గారికి చెప్పినా, ఫారెస్ట్ అధికారులకు చెప్పినా, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అతని భస్మాసుర హస్తం అనే చెప్పవచ్చు. ఇక్కడ 400 చెట్లకి ఇక్కడే పక్కన ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో 400 చెట్లకి పర్మిషన్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం చంద్రవానిపల్లె సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. టమోటా, కొబ్బరి, మామిడి, అరటి తోటలను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి వచ్చిందా 2-3 ఒకటి కాదు వెనకాల ఇంకా ఉన్నాయి. లేదు మొత్తం ఆరిగినే అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ ముందు వినూత్న నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడే తన కోపం శాంతిస్తుందని ఓ అంగన్వాడీ కార్యకర్త వేసిన అమ్మోరు వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి. త్వరలోనే వధిస్తానంటూ అమ్మోరు చెప్పడం విశేషం. ఈ సందర్భంలో త్వరలోనే ఈ ప్రభుత్వం పోతుందని శాంతించమ్మా అంటూ కార్యకర్తలు వేడుకున్నారు. ఆడ మహిళలు అంటే చేతగాని వాళ్ళు ఈ వంటింటికే పరిమితం అవుతారు, ఉద్యమాల్లోకి రాలేరు అని చెప్పేసి అనుకొని వీళ్ళ ఉద్యమాలను అణచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆడవాళ్ళు అంటే అబలలు కాదు. ఆదిశక్తి రూపము ప్రయత్నిస్తే గతంలో కూడా చూశారు. మామూలుగా కొన్ని సామెతలన్నీ కూడా చెప్తుంటారు, ఆదిశక్తి పరాశక్తి అని చెప్పేసి. మహిళలు తలుచుకుంటే చీల్చి చెండాడతారు అని చెప్పేసి చరిత్ర అంతా కూడా తెలియజేసింది. మహిళలు చేతకాని వాళ్ళు కాదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి చర్చలు జరుపుతారు, సానుకూలంగా స్పందిస్తారని ఇన్ని రోజులు కూడా ఓర్పు సహనంతో ఉన్నారు. మహిళలు వంటింటికే పరిమితం అంటున్నారు. తిన్నా తినకపోయిన సంసారాన్ని ఏ పద్ధతిలో నడుపుతున్నారో అంగన్వాడీ సెంటర్ను కూడా అదే పద్ధతిలోనే మీరు అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టినా ఓర్పుతో సహనంతో ఉన్నారు. ఆడ మహిళలు అంటే చేతగాని వాళ్ళు ఈ వంటింటికే పరిమితం. తెలుగువారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూ ధర్మ సంరక్షణ తత్పరతకు ప్రతీక ఆ కోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి విజయనగర రాజులకు విశ్వపాత్రులై పలు యుద్ధాలలో తుష్కరులను ఓడించి ప్రసిద్ధిగాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు ఆ కోట. పరమతస్థుల దాడిలో పతనమై గత వైభవాన్ని నిశ్శబ్దంగా నెమరు వేసుకుంటూ ధీర గంభీరంగా నిలిచిన పురాతన అవశేషమే గండికోట. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పాలన కొనసాగించి చివరకు నమ్మక ద్రోహానికి బలయ్యారు ఈ కోట పాలకులు. ఘట్టాలు కొన్ని మిగిలే ఉంటాయి. గత వైభవ చిహ్నంగా అన్నట్టు
అలనాటి వైభవాన్ని కళ్లకు కడుతుంది గండికోట. పదకొండవ శతాబ్దం నాటి గండికోటలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నాటి వైభవానికి ప్రతీకగా నిలిచిన నిర్మాణాలు కోట లోపల ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు చారిత్రాత్మక వైభవాన్ని చాటి చెప్పే కళాత్మక శిలా సంపద కూడా కనువిందు చేస్తుంది. శత్రు దుర్భేద్యమైన ఈ కోటకు మూడు వైపులా పెన్నా నది లోయ, ఎత్తైన కొండలు వ్యాపించి ఉంటాయి. శత్రువులు గండికోటకు తూర్పు వైపు నుంచి నేరుగా రావాల్సి ఉంది. దీంతో శత్రువులను కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేందుకు కోట చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ఫిరంగి గుండ్ల ద్వారా శత్రువులపై దాడి చేసేందుకు అనువుగా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల చేయడంతో పెన్నా నది లోయ నీటితో కళకళలాడుతుంది. దీంతో లోయ సుందరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు పడడంతో స్థానికంగా ఉన్న వంకలు పొంగి పొల్లడంతో కొండపై నుంచి జాలువారే వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ ఉండగా గండికోట కూడా పర్యాటకులతో కళకళలాడుతోంది. పురాతనమైన గండికోట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎమ్మెల్యే చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్లీన్ చేసి ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తిరిగి చెత్త వేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లపై ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ స్ట్రైక్ లో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఊరంతా శుభ్రం చేయాలనే ఆలోచనతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చి శుభ్రం చేయడానికి ఈ విధంగా డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద తొలగించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని మేము చేసుకోమని ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. సిపిఐ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు ఇప్పించి స్ట్రైక్ చేపిస్తాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలని, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి సిపిఐ, సిపిఎం పార్టీలతో చేపిస్తున్న నాటకమే ఈ కార్మికుల సమ్మె. నేను అడుగుతూ ఉన్నాను, జీతాలు పెంచింది ఎవరు? అడగకుండానే 6,000 రూపాయలు పెంచాడు. 12,000 రూపాయలు వస్తే 18,000 రూపాయలు చేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 18,000 స్ట్రైక్ చేస్తే మళ్ళీ 6,000. కాకినాడ జిల్లా శంకారావంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టికెట్ లేదని చెప్పడంతో బల నిరూపణకే ఈ వేడుకలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే జనాలను ఆకట్టుకునేందుకు అమ్మాయిలతో ఎమ్మెల్యే డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం చూడడానికి జనం ఎగబడ్డారు. ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ డాన్సర్లతో సెల్ఫీలు దిగి హల్చల్ చేశారు. ఎమ్మెల్యే అమ్మాయిలతో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి హంగామా సృష్టించిన పోలీసులు కిమ్మనకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. సమాజంలో జర్నలిజం కత్తి మీద సాములా మారిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో R&B బంగ్లాలో సోమవారం రాత్రి జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎంతో మంది జర్నలిస్టులు సమాజంలోని వాస్తవాలు వెలికితీయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంత సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విలేకరులను కోరారు. అభివృద్ధి పరచుకోవాలి ఎవరి సహకారం మేరకు, ఏ ప్రభుత్వం ఉన్నా కర్తవ్యం ఎవరి సహకారం మేరకు వారి యొక్క ఎవరి బాధ్యతలు జరుగుతున్న మేరకు కర్తవ్యం అభివృద్ధి చెందుకునే ప్రయత్నం, కానీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రధాన అంశం పల్నాడు చరిత్రను మనం పరిరక్షించుకోవాలి. అందులో భాగంగానే అనేకమైన కార్యక్రమాలు కూడా నేను ఉన్నప్పుడు కర్తవ్యంతో కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా అందరూ కూడా చూసి ఉంటారు. ఇంకా అభివృద్ధి పరచుకోవాలన్నటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎడ్యుకేషన్ పరంగానే ఉంది, వైద్య పరంగా ఇప్పటికీ హాస్పిటల్ సంబంధించినటువంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. అన్ని విధాలకు కూడా మనం అభివృద్ధి పరచుకోవాల్సి ఉంది. అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తుంది. అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని అవకాశాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, రైతాంగానికి కానీ మహిళలకు కానీ ఇచ్చేటువంటి ఫలాల్ని వాళ్ళకి సక్రమంగా అందుతున్నాయా లేదా, వాటిలో ఏమైనా మిస్యూజ్ జరుగుతున్న విషయాన్ని కూడా మీరు వెలిగెత్తించాల్సిన విషయం పత్రికల ద్వారానే వేదిక చూసుకుంటున్న చూస్తుంది. కాబట్టి అభివృద్ధి పదవులో మనందరం కూడా కలిసినట్టుగా పల్నాడు ప్రాంతాలు అభివృద్ధి పరచుకోవాలా. అంతేకాకుండా ఇటీవల మీ అందరికీ తెలిసిన విషయమే నాయకురావు నాగమ్మ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నాయకురాల కోటలకు సంబంధించిన 18 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలంలో శివస్వామి గారికి సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ ఒక శివ దేవాలయం, వైష్ణవ దేవాలయ నిర్మాణం, అదేవిధంగా కూడా వేద పాఠశాలకు సంబంధించి కానివ్వండి, వేద పాఠశాలే కాకుండా వృద్ధాశ్రయాలకు సంబంధించి కానివ్వండి, అనేక కళ్యాణ మండపాలకు సంబంధించి కానివ్వండి, అంతేకాకుండా పల్నాడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు, పల్నాడు చరిత్ర ఒక మ్యూజియం సంబంధించినటువంటి విధంగా చేయాలంటే ఒక ఆలోచన కూడా ఈ ప్రాంతం సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ఈ ప్రాంత అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలా. పార్టీలు ఏదైనప్పుడు కూడా, రాజకీయాలు ఏదైనప్పుడు కూడా మన ప్రాంతం మనది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలా. మనందరూ కూడా సోదర భావంతో కలిసికొచ్చి బతకాల. మన పిల్లలందరూ కూడా గౌరవంగా ప్రమాణమైనటువంటి మంచి జీవితానికి మనం కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఏది ఏమైనప్పుడు కూడా ప్రధానంగా మిమ్మల్ని అందరూ చూద్దాం. దీంట్లో ఎలాంటి ఆలోచనలు లేదు, ఎప్పుడో ఎన్నో రోజులు చదువుకుంటున్నాం కాబట్టి. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చీమకుర్తి వెంకట్రామయ్య అనే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన పొలాన్ని కావలికి చెందిన VRO రామకృష్ణారెడ్డి ఆక్రమించుకొని తనకు అన్యాయం చేశాడంటూ రైతు వాపోయాడు. సమస్యపై అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు న్యాయం జరగకుంటే కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యపరణ చేసుకుంటానని కూడా రైతు ప్రకటించారు. ముద్రపోడు ఈ మా మాగని గురించి నాకు తీర్మానం చేయమని న్యాయానికి వచ్చా. నేను చంపితే నా మాగనకయ్యా ఏరోడు అటగించుకొని నన్ను చేలోకి తగినట్టులే. రామకృష్ణారెడ్డి మాది ముద్రపోడు. మొత్తం అటగించింది కాదు మాగాని పట్ల పొలం. ఎంఆర్కి పోలీస్ స్టేషన్లో అందరికీ వాళ్ళ ఆర్డోకి వాళ్ళకి చెప్పేసిన పోలీసులు చెప్పినా వారు రేపు మాపు ఎట్నే చెప్పుకొస్తున్నారు. మేము కుదరక మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఏడు న్యాయమన్నా చేస్తారని ఇక్కడికి వచ్చాను. పెట్రోల్ పోసుకున్నాం. ఏ న్యాయం చేయమన్నా ఇంకా మొత్తం ఒకసారి పోయేది, ఇంకేడు ఉండే పని ఉండదు. ఇంకోసారి
నా ఇక్కడికి వెళ్ళిపోతాను. కడప సిటీలోకి దిగి ఆర్టీసీ బస్టాండ్కు ఎటుపోవాలి అంటే కోటిరెడ్డి సర్కిల్ నుంచి అని సమాధానం వస్తుంది. మరి ఆ పాత బస్టాండ్కు దారెటు? అది కూడా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. ఎస్పీ బంగ్లా ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్ నుంచి 10 అడుగుల దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్కి కుడివైపునే మంచి భోజన హోటల్ ఎక్కడుంది? కోటిరెడ్డి సర్కిల్లో ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. కోటిరెడ్డి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్. ఇంతకు ఎవరి కోటిరెడ్డి? ఏమా కదా ఓసారి చూద్దాం రండి. దేశభక్తిని అణువణువున వంట పట్టించుకున్న మహోన్నత వ్యక్తి ఈ కోటిరెడ్డి. స్వాతంత్ర సమరయోధుడే కాదు, కలియుగ హరిశ్చంద్రుడు కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నారాయణ చెరువులో 1889లో జన్మించారు కోటిరెడ్డి. విద్యార్థి దశలోనే రామాయణ మహాభారత గ్రంథాలను అవపోసన పట్టిన ఆయన దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా వంట పట్టించుకున్నారు. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి LLB పట్టా పొందారు. మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ వృత్తిలో అబద్ధాలు చెప్పాల్సి రావడంతో తనకు సరిపడదని ఆ వృత్తిని వదిలేసి మద్రాసు నుంచి కడపకు మకాం మార్చారు. (1917లో జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన రామసుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. స్వతహాగా దేశభక్తురాలైన రామసుబ్బమ్మ కూడా భర్తతో పాటు ఎన్నో స్వాతంత్ర పోరాటాలలో పాల్గొన్నారు. 1921లో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ప్రసంగానికి ప్రభావితుడైన కోటిరెడ్డి స్వాతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు సంవత్సరం జైలు శిక్ష వేశారు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. 1927లో స్వరాజ్య పార్టీ నుంచి 1929లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన కోటిరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. స్వాతంత్రం అనంతరం 1952లో కడప నియోజకవర్గం నుంచి 1953లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో కోటిరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మధుర, శ్రీరంగం, తిరున్వేలి దేవాలయాల్లో హరిజనులను ప్రవేశం కల్పించారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భాషా ప్రాతిపదికన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించారు. 1930లో జరిగిన శ్రీబాగ్ వడంబడికలోనూ కీలకంగా వ్యవహరించారు. 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేశారు. తిరుపతిలో SV యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. మహిళలు గడప దాటరాదనే నిబంధన ఉన్న నాటి రోజుల్లో తన భార్య రామసుబ్బమ్మ కోరిక మేరకు 5 లక్షల విరాళంతో SKR మరియు SKR మహిళా కళాశాలను కడప పట్టణంలో స్థాపించారు. ఇలా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందించిన కోటిరెడ్డి 1981లో తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని కడప పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేశారు. కడపలో ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ మీదుగానే వెళ్ళాలి. ఇప్పటికీ కోటిరెడ్డి దంపతులు పోరాటాల గురించి, వారి సేవల గురించి స్థానికులు
కథలు కథలుగా చెబుతారు. దశకాల్లో కడపలో కేవలం ఒక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మాత్రమే ఉండేది. విద్యార్థినులు తమ డిగ్రీ చదువులు చదవాలంటే పురుషుల కళాశాలలో కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమ డిగ్రీ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులతో తల్లిదండ్రులు పరాయి ప్రాంతాలకు తమ పిల్లలను పంపలేక ఇబ్బంది పడేవారు. మరి కొంతమంది పురుషుల కళాశాలలో చేర్పించడం కొంత ఇబ్బందికరంగా భావించి అంతటితో కళాశాల విద్య ఆగిపోయే స్థితిలో ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వ అధీనంలో కడపలో ఒక మహిళా కళాశాల ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రజల్లో రేకెత్తింది. 1976లో ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘం చైర్మన్గా ఉన్నటువంటి నేను ఆ ఉద్యమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. 1973లో తాత్కాలికంగా మహిళా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. తదనంతరం కడప చెందిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ కోటిరెడ్డి గారు, వారి సతీమణి కడప జిల్లా బోర్డు ప్రథమ అధ్యక్షురాలు శ్రీమతి రామసుబ్బమ్మ గారు తమ పేరున 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడంతో వారి పేరుతో కోటిరెడ్డి రామసుబ్బమ్మ, కడప కోటిరెడ్డి గారి పేరుతో ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. 1973 తర్వాత ప్రారంభమైన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు జిల్లాలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. 2005వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసి 2009లో తిరిగి అతనే ముఖ్యమంత్రి హోదాలో నూతన భవనాలు ప్రారంభించడం జరిగింది. మహిళా సాధికారత గురించి ఈనాడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ 1973 దశకాల్లోనే అప్పట్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధురాలు, ప్రాంతీయ అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగిన శ్రీ కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు పట్టుబట్టి ప్రభుత్వ కళాశాల కడపలో ఏర్పాటుకు ఎంతో కృషి చేసి మహిళా సాధికార దిశగా విశిష్టమైన కృషి చేసేదారు అన్నదానికి ఈనాడు వారి పేరుతో ఏర్పాటు చేయబడ్డ మహిళా కళాశాల ఒక నిదర్శనంగా, సాక్షిభూతంగా మనం పేర్కొనవచ్చు. రామసుబ్బమ్మ గారు తమ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. ఈనాడు కళాశాల విద్యార్థులు ఎందరో ఇక్కడ ఉన్నతమైన చదువులు చదివి రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఈ కళాశాల మరింతగా అభివృద్ధి చెందాలని మనం ఆశిస్తాం, ఆకాంక్షిస్తాం. పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో కేసానుపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారి దిగ్బంధించి రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దంటూ అండర్ పాస్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేశారు. మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని 2 గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గ్రామస్తులు ధర్నాను చేయకుండా దాచేపల్లి పోలీసులను అడ్డుకున్నారు. నుండి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ అని చెప్పి వస్తున్నాయి. రైల్వే అధికారులు ఆర్ఎన్బి వాళ్ళకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారంటున్నారు. కానీ తరతరాల నుంచి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం కింద 25 అడుగులు లోతుంది కాబట్టి ఇంకొక 15 అడుగులు కనుక తీస్తే ఇక్కడ అండర్ బ్రిడ్జి బాగుంటుందని చెప్పి మా ప్రజలందరూ కూడా అభిప్రాయం. ఈ అంత ముందు కూడా అండర్ బ్రిడ్జి ఇక్కడ రూల్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీరు ఫ్లైఓవర్ మానుకొని ఇక్కడ ఏ పాసిబిలిటీ 25 అడుగులు ఉంది, ఇంకో 15 అడుగులు తీస్తే అండర్ బ్రిడ్జి చాలా ఈజీగా అవుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. స్కూళ్ళు ఉన్నాయి, సచివాలయం ఉన్నాయి, దాదాపుగా 400 కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారు, రోడ్డును పడతారు. కాబట్టి మీరందరూ కూడా రైల్వే అధికారులకి, అందరికీ, ఎంపీ గారికి మనవి చేస్తున్నాం. మీరు ఫ్లైఓవర్ వద్దు, అండర్ బ్రిడ్జి వెళ్తుందిగా మనవి చేస్తున్నాం.
ఎన్నికల సమయంలో తాము హామీలన్నింటినీ నెరవేరుస్తామంటూ అధికారంలోకి వచ్చి తమ సమస్యలకు నేటి వరకు పరిష్కారం చూపకుండా ఎన్నికలు రానున్న తరుణంలో సమ్మెలేంటి అంటూ మంత్రులు వ్యాఖ్యానించడం దుర్మార్గమని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మెడకు ఉరితాళ్లను వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. నిరసనలు చేపడుతున్న తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం అవమానించిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కారం చూపే వరకు సమ్మెను విరమించేది లేదని తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తూ ఉన్నాము. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో 2002 నుంచి కొంతమంది 2013 నుంచి 11 నుంచి అట్లా అంటే సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాం. అయితే గౌరవ సీఎం గారు మిమ్మల్ని నేను అధికారంలోకి రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని ఇచ్చింది. అయితే ఇటువంటివి ఏమీ చేయకుండా మమ్మల్ని మేము ఇప్పుడు రోడ్డున పడి గత 14 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నాం అన్ని విభాగాల వాళ్ళమి. అయితే ప్రభుత్వం 2 రోజుల క్రితం చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి మా మొదటి డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయటం, తర్వాత హెచ్ఆర్ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు అమలుపరచడం ఇలాంటి డిమాండ్లు న్యాయమైన కోరికల్ని మేము ప్రభుత్వం ముందు ఉంచాం. అయితే మమ్మల్ని పిలిచి ఊరికే చర్చలకు పిలిచామంటే పిలిచాం, ఒక్క డిమాండ్ను కూడా మేము ఇది చేస్తాము అని చెప్పకుండా చర్చల్ని విఫలం చేసి మమ్మల్ని పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా అవమానించారు. కాబట్టి వెంటనే మళ్ళీ అంటారు, గౌరవ బొత్స సత్యనారాయణ గారు అంటారు, అసలుకి ఇప్పుడేంది మీరు సమ్మెలు చేసేదేంది, ఎలక్షన్స్ వస్తుంటే ఇప్పుడు మీ డిమాండ్లు మా ముందు ఉంచేదేంది అంటున్నారు. మాకు ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఏంటంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాల 8 నెలలు గడిచిపోయింది. మేము ఇప్పటికి వరకు వెయిట్ చేసి ఇక సమ్మెబేట బట్టి మేము ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే మీరు ఆ రోజు మాకు ఏమైతే హామీలు ఇచ్చారో రెగ్యులర్ చేస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పారు. అవే డిమాండ్లను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అనేటువంటి ఏవి కూడా అక్కడ ప్రస్తావనకు రాకుండా కేవలం ఏదో పేరుకు పిలిచాము అన్న మాత్రానికి మాత్రమే ఆయన పిలిచి మా ప్రధాన సమస్యల పట్ల ఆయన చర్చించకుండా వాళ్ళు చెప్పినయే మేము వినాలి అని చెప్పి వెళ్ళిపోయారే తప్ప మాకు పరిష్కార మార్గం అయితే చూపలేదు. సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తూ ఉన్నాము. మేము చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఇస్తే ఐపాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎవరైనా అనుకూలంగా ఇస్తారని అన్నారు. ఇన్నేళ్లు పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్లే నడుచుకున్నారని, ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉందంటే ఎలా అని ప్రశ్నించారు. ఐపాక్ సర్వేలో అనుకూలంగా లేదని, రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదని జగన్ చెప్పడం తగదన్నారు. ఇన్నేళ్ల పాలనలో ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడలేదని, వైసీపీలో దళితుడికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అనుకునేం చేయలే కదా, మాకునేమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేయాల్సిన అవుతుంది. మాకు ఏమి ఇవ్వకుండా మీరు చేయండి చేయండి అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరు అనుకున్నాం. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రారంభిస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను. 1 మంత్గా కోమా స్టేజ్లో ఉన్నాను వచ్చేసి. మీరు ఇది కూడా మీరు చూడలేదంటే మీకు ఎలా చూస్తారు వచ్చేసి. ఎవరి కోసం నేను నిలుస్తున్నాను వచ్చేసి, పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట వచ్చేసి. అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను వచ్చేసి. ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి. మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. మేము మోసం చేసేది మాత్రం లేదు. తప్పనిసరి మీకోసం ఉంటాము, మీకోసం ప్రాణం ఇస్తాం, మీకోసమే మేము బతుకుతాం కూడా ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ. మేము జగన్ రెడ్డిగా ఎప్పుడు మేము మోసం చేయమొచ్చేసి, ఎందుకంటే మా గుండెల్లో ఉండాలని వచ్చేసి ఆయన కోసం ప్రాణం ఇస్తాం. శర్మిల గారు వస్తే శర్మిల పార్టీ ఆయన పార్టీ ఉంటుంది, కానీ మాకు దానికి సంబంధం లేదు చేసి. ఎందుకే చెప్తానంటే మేము ఒకసారి అడుగు పెడితే ఆ అడుగు మీద ఉంటాము, కానీ మళ్ళీ మేము తప్పుడు చేసేంత బతుకులు చేయము. మేము ఎస్సీలు మాట ఇస్తే మాట మీద ఉంటామా, కానీ మోసం చేసేది మాకు ఉండొచ్చు. మీరే అంటున్నారు అనేసి, ఒకవేళ టికెట్ రాకపోతే కనుక, టికెట్ రాకపోతే నా పని చేసుకుంటాను. దానికోసం నేను అమ్ముడిపోయేదా లేదు ఇంకొక పార్టీకి పోయేదా అటువంటివి మాత్రం మేము చేయము. ఎందుకంటే మేము ఒకసారి మాట ఇస్తే మాట మీద ఉండాలని కోరుకునేవాడు, కానీ మాట తప్పిపోవాడు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ విధంగా మమ్మల్ని పిలిచి సీట్ ఇచ్చినారో ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉన్నది, మంచి చేస్తారది. ఆయన
ఏ విధంగా చేస్తారో కూడా మేము ఆ విధమే ఆ మీద వదిలేస్తాము. కానీ మా పార్టీ మారేది ఇంకొకటి తప్పుడు పని చేస్తే మాత్రం మా బ్లడ్లో లేదు, మేము చేయము వచ్చేసి. ఇది కూడా ఇంకో విషయం చెప్తాను. పెద్దరెడ్డి గారు అంటే మా తండ్రి లాంటి మనిషి. ఆయన నమ్ముకొని ఈరోజు కూడా ఉన్నాము. ఆయనకి ఎప్పుడు మేము అవసరం. ఎందుకంటే ఆయన ఆ రోజు నుంచి ఇద్దరు కూడా తండ్రి స్థానం అన్నది మాకు ఇచ్చినారు. మేము కొడుక్కు ఉంటాము, అదేవిధంగా నడుచుకుంటాము తప్ప ఏ ఒక్క దీంట్లో కూడా మేము మోసం చేసేది మాత్రం ఉండదు వచ్చేసి. ఎందుకు చెప్తానంటే నేను రుణపడి ఉన్నాను, పార్టీ కోసం కష్టపడి ఉన్నాను, పార్టీకి ఎప్పుడు రాయల్టీగా ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను వచ్చేసి. వాళ్ళు అడిగే చేస్తున్నాం. జగన్ పాలనలో ఏ ఒక్కరు తృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూర్తి యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా బటన్ నొక్కే కార్యక్రమం తప్ప మరొకటి చేయలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడైనా రహదారులు బాగున్నాయా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అంగన్వాడీ కార్యకర్తలకు, మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే ఆయన పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదనే విషయం తెలుస్తుందని అన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె చేస్తున్నా జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి గాలిలో తిరుగుతున్నారని అన్నారు. మూర్తి యాదవ్ అని అంటారు అందరికీ. గత 40 ఏళ్ళ నుండి తెలుగుదేశం పార్టీలో మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని బంద్ చేసాం. నేను పరిశీలకుడిగా చాలా జిల్లాలు తిరిగాను. 20 సంవత్సరాల కింద కాకినాడ పార్లమెంట్కి వెళ్ళాం. మొన్నటి వరకు నెల్లిమర్ల, తర్వాత సాలూరు, ఇప్పుడు చోడవరం పరిశీలకుడిగా ఉన్నాను. మేము ఆ రోడ్లు మేము వెళ్ళినప్పటికీ ఆ రోడ్లు చూస్తే అసలు మళ్ళీ మనిషి ఇంటికి నుండి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. ఆ రోడ్లు అస్తవ్యస్తంగా, నేనేదో అక్కడ ఆ రోడ్లు ఉంటాయి అనుకుని మనం వెళ్ళిపోతే నరకం చూస్తున్నాం. అక్కడ నేనా ఎలాగ తప్పదు, అయినా వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం బొమ్మలు పెడతాడు సెంటర్లోనే. ఇక్కడ ఎయిర్పోర్ట్లోని వచ్చిన వాళ్ళు కనపడకుండా మొక్కలు పెంచుతాడు, బొమ్మలు పెడతాడు. సెంటర్ ప్రతి సెంటర్గా బొమ్మలు అంట. ఇక మొగ్గు సంతకెళ్ళ ప్రజల పరిపాలన ఏమో గాలికి వదిలేసి ఇక మొక్కలు తొక్కలు ఎవరికి కావాలండి? అసలు రాజకీయ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసం ఉంది రాజకీయ పార్టీ. మీరు గతంలో చూస్తే చారుదాం వరదలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వంలో లేకపోయినా అవి ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చి ఎవరి ఇళ్ళకి మేము పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మీలాగా పట్టించుకోకుండా అధికారం ఉన్నప్పుడు చెలాయించడం కాదు. మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం పనిచేసాం, పని చేస్తున్నాం, పని చేయబోతాం కూడా. ఇలాగా అతి లేదు, గతి లేదు. ఇవాళ దిక్కుతోచిన స్థితిలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దిక్కుమంది అయిపోయింది. వారు వెంటిలేటర్ మీద రేపు ఎల్లుండో వాళ్ళకి సెండప్ ఇచ్చేస్తారు. మూర్తి యాదవ్ రేపు సీఎం జగన్ కాకినాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రాకతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు, కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రాక సందర్భంగా భారీ జన సమీకరణకు సమాయత్తమవుతున్నారు. రేపు సీఎం జగన్ కాకినాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రాకతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు, కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రాక సందర్భంగా భారీ జన సమీకరణకు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని అన్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గతేడాది 39.40 కోట్లు, 2022లో 26.61 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని, 2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో వెల్లడించారు. దాదాపు 1 లక్షకు పైగా భక్తులు టోకెన్లు, టికెట్లు పొంది దర్శనానికి రాలేదన్నారు. టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది
అన్నీ కూడా టైం స్లాట్సే ఇష్యూ చేశాము. ఎస్ఈడి అయితేనేమి, ఎస్ఎస్డి అయితేనేమి, విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది. టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి ఈ 3వ సంవత్సరం ఇలా కండక్ట్ చేయడం జరిగింది. విఐపి బ్రేక్ ఏమో టోటల్ 10 రోజులకు కలిపి సెల్ఫ్ విఐపీస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికాముఖంగా. వారు 19,255 ఇష్యూ చేస్తే 18,578 అవైల్ చేసుకున్నారు. 19,255 ఇష్యూ చేశాము, 18,578 అవైల్ చేసుకున్నారు. 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో యావరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు 7%. తర్వాత శ్రీవాణి ప్రతిరోజు 2,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. శ్రీవాణికి కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో 10,000 రూపాయలు, వారికి ఎస్సీడీ టోకన్, విఐపి బ్రేక్ కాదు, ఎస్సీడీ ద్వారా 300 రూపాయల టికెట్ ఆటోమేటిక్. బాపట్ల జిల్లా చీరాల వాడరేవులో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. మత్స్యకారులతో సమావేశమైన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ను అందజేశారు. గత ప్రభుత్వాలు రైతులకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాయని, బీజేపీ ప్రభుత్వం మత్స్యకారులకు కూడా అందిస్తుందని, వాడరేవులో హార్బర్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. నెలకి 300 లీటర్లకు ఇచ్చే డీజిల్పై సబ్సిడీని 1000 లీటర్లకు పెంచాలని కోరిన మత్స్యకారుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. బోటు, మోటారు, వరలకు సబ్సిడీని వేరువేరుగా అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రమాద బీమాను మత్స్యకారుల కుటుంబాలకు త్వరితగతిన అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. प्रमुखतया आपको डीजल में सब्सिडी, हम 2-3 जगह पे रुके थे, वहाँ तमिलनाडु के फिशरमैन आकर आपको थोड़ा बहुत नुकसान कर रहे हैं। इंत मुंदर ज्वेलरी प्लस कोत्तपट्टनम निन्न उन्नप्पुडु आपको जो केसीसी मिल रहा है, साथियों आपको बताते हुए मुझे गर्व हो रहा है। आई एम ऑल्सो ए फार्मर, मैं किसान हूँ, इसलिए मुझे पता था कि किसानों को भारत सरकार की ओर से केसीसी मिलता था, किसान के अलावा किसी को नहीं मिलता था। ये प्रधानमंत्री मोदी जी हैं जिन्होंने ये केसीसी मछुआरे समाज को भी देने का निर्णय किया है। प्रमुखतया आपको डीजल में सब्सिडी, हम 2-3 जगह पे रुके थे, वहाँ तमिलनाडु के फिशरमैन आकर आपको थोड़ा बहुत नुकसान कर रहे हैं। इंत मुंदर ज्वेलरी प्लस कोत्तपट्टनम निन्न उन्नप्पुडु आपको जो केसीसी मिल रहा है, साथियों आपको बताते हुए मुझे गर्व हो रहा है। आई एम ऑल्सो ए फार्मर, मैं किसान हूँ, इसलिए मुझे पता था कि किसानों को भारत सरकार की ओर से केसीसी। నెల్లూరు జిల్లా జలదంకి మండలం విద్యుత్ శాఖ అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మండల ఎలక్ట్రికల్ ఏఈ లైన్మెన్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిపింది. రైతు నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ ఏఈ లైన్మెన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతు దివి నరసింహారావు 8 నెలలుగా వ్యవసాయ కనెక్షన్ కోసం తిరుగుతుంటే ఏఈ లైన్మెన్లో 30,000 డిమాండ్ చేశారని, దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏఈ లైన్మెన్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు.
కావల్లో నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతాను ఉంటాను. సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు 30,000 అడుగుతాను. మీకు 30,000 కాదని 20,000 లాస్ట్కి ఇది ఇచ్చింది. 20,000 ఇది కాదని చెప్పి కలిగేలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన. వచ్చి ఏఈ గారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు చేసుకున్నది రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా, మేం చేయాలా, ముందు సురేష్ అతను పిలిచి ముందు ఇతను క్యాన్సిల్ చేసుకోనివ్వకండి, దీన్ని ఎట్లా ఆలోచన చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని బాగా హార్ష్గా మాట్లాడి తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన్న ఇది సంగతి అని చెప్పింది. చెప్తే నాకు ఇవ్వడం ఇష్టం లేక ఏసీ అధికారిని అప్రోచ్ చేయండి. తర్వాత ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? ఏళ్ళ చుట్టూ దాదాపు 15 రోజుల నుంచి తిరుగుతుంది. అంతకుముందు 6 నెలల నుంచి తిరిగినా ఇక్కడికి మాత్రం 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి. ఏ గారు ఎంత డిమాండ్ చేస్తారు? 20. ఇది వాటి నా ఊరు నా వార్త వివరాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.